హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవిక క్రియేషన్స్. ఇవాల్టి వీడియోలో మనము అంగన్వాడీ స్కూల్లో పిల్లలకి బాలామృతం అయితే ఇస్తూ ఉంటారు కదా! ఆ పిండిని మనం పక్కన పెట్టుకోకుండా ఇలా ఇంట్లోనే హెల్తీగా పిల్లల కోసము స్వీట్ రొట్టెలు అనేది ప్రిపేర్ చేసుకుందామా? ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని బాలామృతం అయితే రొట్టె కొద్ది పిండి అన్నట్లు మనము ఇక్కడ ఎన్ని రొట్టెలు కావాలో అంత పిండిని అయితే వేసుకుందామండి. ఇక్కడ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను పిండి అనేది ఎక్కువ వేసుకొని రొట్టెలు అనేది ఎక్కువ చేసుకుంటూ ఉంటా. మీరు కొత్తగా ట్రై చేసేవాళ్ళైతే కొంచెం తక్కువ తీసుకొని ట్రై చేయండి. ఇక్కడ నేను వాటర్ ముందుగానే మరిగించి పెట్టుకున్నాను. ఇలా సలాకితో మనము వాటర్ వేసుకుంటూ చేయి కాలకుండా మనం ఈ విధంగా పిండి అనేది కలుపుకోవాలండి. సేమ్ చపాతీ పిండి అయితే ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా ఇది కూడా కలుపుకొని ఫైనల్గా మనం చేయితో అయితే ఈ విధంగా మెదుపుకోవాలండి. నేను ఇక్కడ స్టీమ్లో వేసి మనము కెటిల్లో అయితే వేసి వాటర్ అనేది బాయిల్గా చేసుకున్నాను. ఈ విధంగా పిండి అనేది కలుపుకుంటే ఈ విధంగా అనేది ఫైనల్గా ఇలా సాఫ్ట్గా అయితే వస్తుందండి. ఇప్పుడు మనకు చపాతీ మనకి రొట్టె ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో మనము చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను ముందుగానే ఇక్కడ నా ఇంట్లో రొట్టె పలక అయితే యూజ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను ఒక తడి క్లాత్ తీసుకొని ఈ పలక మొత్తము ఈ విధంగా తుడిచేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ పలక మీద మనము పొడి పిండిని అయితే వేసుకోవాలి. ఈ పొడి పిండి దేనికంటే మనము రొట్టె కొట్టుకోవడానికి సులువుగా ఉంటుంది. ఇక్కడ నేను ఒక చిన్న ముద్దగా అయితే తీసుకున్నానండి. వీడియోలు చూపించినట్టు కొంచెం చేయి తడుపుకుంటూ మనము ఈ పిండిని అనేది ఈ విధంగా మెదుపుకోవాలి. ఇలా చేయటం వల్ల రొట్టె అనేది చీలిపోదు, ప్లస్ రొట్టెలు పర్ఫెక్ట్గా రౌండ్గా రావటానికి ఇదే ట్రిక్ అండి. చూడండి పిండి అయితే చాలా సాఫ్ట్గా అయితే ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఎప్పుడు పిల్లలు పొడి తినాలంటే చాలా కష్టపడుతుంటారు కదా, ఇలా చేసి పెట్టండి. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా అయితే తింటారు. చూడండి ఇలా రౌండ్గా బాల్ లాగా చేసుకొని మనము పిండి అనేది చాలా సాఫ్ట్గా అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మనము పొడిపిండి చల్లుకుంటూ చేతికి కూడా పొడిపిండి అంటించుకొని రెండు చేతులకి ఈ విధంగా రొట్టెలు అనేది రౌండ్గా రావాలని ఇట్లా రెండు చేతులు యూజ్ చేసి రొట్టెలు తట్టుకున్నామంటే రొట్టెలు పర్ఫెక్ట్గా రౌండ్గా అయితే వస్తాయి. రొట్టెలు ఈ విధంగా పర్ఫెక్ట్గా తట్టనికి రాని వాళ్ళైతే మనము ఒక ప్లేట్ అయినా లేదంటే ఒక గిన్నె అయినా తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. వీడియోలు చూపించినట్టు చూడండి. ఈ విధంగా మనం చపాతీ కర్రతో అయినా కూడా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ చపాతీలాగా తిక్కామంటే మనకు చాలా రౌండ్గా వస్తుంది. ఎంత పల్చగా కావాలనుకుంటే అంత పల్చగా కూడా యూజ్ చేసుకోవచ్చండి. చూడండి ఇక్కడ నేను చాలా పెద్ద సైజులో అయితే తిక్కాను కదా. ఇలా కూడా ట్రై చేయండి రాని వాళ్ళకి. ఇది మనకు ఐరన్ ప్యానం ఎంత పెద్దగా ఉంటే అంత పెద్ద సైజులో అయితే రొట్టె అనేది వచ్చింది కదా. ఇప్పుడు ఇది చాలామందికి రొట్టెలు తీయడం కూడా రాదు కదా, అలాంటి వాళ్ళకి ఇలా చిన్నగా రౌండ్గా ఒక ప్లేట్ తీసుకొని కట్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. ఇక్కడ నేను ఒక ప్లేట్తో అయితే కట్ చేసి క్యారెట్ బాక్స్ మూత అయితే తీసుకొని ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసామంటే గట్టిగా మనకు కట్ అయిపోతుంది. మనకి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో మనం ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. చాలా రౌండ్గా క్రిస్పీగా అయితే స్వీట్గా ఉందండి రొట్టె అనేది. ఇలా ట్రై చేయండి
రాని వాళ్ళైతే ఇలా నేను పిండి మొత్తంను ఇలాగే రొట్టెలు అయితే రెడీ చేసుకున్నా. చూడు ఐరన్ ప్యాన్ అయితే ముందుగానే నేను హీట్ చేసుకున్నా కదా. ఇక్కడ రొట్టెలు తీయనికి రాకుంటుంది కదా, ఇలా సలాకి కొంచెం అడుగున పెట్టి లేపామంటే రొట్టెలు కూడా త్వరగా లేచి వస్తాయి. చూడండి మనం పొడిపిండి చల్లుకున్నాం కదా, మొత్తం పొడిపిండి మొత్తము తడిచిపోయింది. ఈ విధంగా తీసి మనము ఈ విధంగా పెన్నం మీద వేసుకొని మనము రొట్టెలు అనేది కాల్చుకోవాలండి. మంట మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది. రొట్టెలు అనేది మాడకుండా ఉంటాయి. ఇప్పుడు మనము ఈ రొట్టెకి అనేది పైనుంచి ఒక క్లాత్తో వాటర్ అయితే వేసి తుడుచుకోవాలి. ఇచ్చినట్టు ఇలా తడి క్లాత్తో మనము వాటర్ అనేది తుడుచుకోవాలండి. ఇలా తుడిచి ఒక 5 మినిట్స్ ఉంటే రొట్టె అనేది అడుగు బాగున చాలా పర్ఫెక్ట్గా అయితే కాలుతుందండి. చూడండి రొట్టెలు ఇక్కడ మనకు పొంగుతూ వస్తుంది కదా. చూడండి కింద కూడా మనకి పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. ఇది డైట్ చేసే వాళ్ళకైనా చిన్నపిల్లలకైనా చాలా హెల్తీగా క్రిస్పీగా అయితే చేసి పెట్టచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అలాగే నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరి కొంతమందికి అయితే చేరువవుతుంది. నా వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ నా ధన్యవాదములు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి రొట్టెలు అయితే ఇప్పుడు పొంగుతూ మనకు వస్తున్నాయండి. ఇలా తిప్పి తిప్పి కాల్చుకోవడం వల్ల ఎడ్జెస్ మొత్తం రొట్టె అనేది పర్ఫెక్ట్గా కాలుతుందండి. చూడండి ఇప్పుడు మనకి రొట్టె అనేది పర్ఫెక్ట్గా కాలి ఈ విధంగా అయితే పొంగుతూ వస్తాయి. ఇప్పుడు రొట్టె పర్ఫెక్ట్గా కాలిందని దీని అర్థం. రొట్టె టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా 1 బై 1 రొట్టెలు అయితే మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీగా ఇంట్లోనే రొట్టెలు అనేది తయారు చేసుకోవచ్చు. ఇలా రొట్టె చేసేది అయిపోయిన తర్వాత ఒక తడి క్లాత్ పెట్టి మనము ఈ విధంగా రొట్టె పలక మీద అయితే మనం ఈ విధంగా తుడుచుకున్నామంటే మళ్ళీ నెక్స్ట్కి రొట్టె చేసుకోవడానికి పలక అయితే చాలా ఫ్రెష్గా అయితే ఉంటుందండి. ఇంతేనండి, ఇలా మనం డైలీ క్లీన్ చేసుకుని ఉంటే చాలా బాగుంటుంది. చూడండి రొట్టెలు ఇక్కడ నేను ఒక 10 దాకా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. రొట్టెలు అయితే తుంచి చూపిస్తా చూడండి, చాలా సాఫ్ట్గా అయితే వచ్చాయండి. మనకి కొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే రొట్టెలు అనేది కొంచెము పెన్న మీద ఒక 2 మినిట్స్ కాల్చుకున్నామంటే కొంచెం డ్రై అయిపోతాయి. లేదంటే బయట గాలికి కొంచెం ఒక ప్లేట్లో పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేసామంటే గట్టిగా ఆరిపోతాయండి. ఇంతేనండి, హెల్తీగా క్రిస్పీగా ఇంట్లోనే బాలామృతం రొట్టెలు అయితే అమృతం లాంటి రొట్టెలు మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. మా పిల్లలు టేస్ట్ చూసి చెప్తారు. చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా బాబు అయితే పిండి తినాలంటే చాలా కష్టపడుతుంటాడు. ఇలా రొట్టెలు చేసి పెట్టామంటే వాళ్ళకి రొట్టె హెల్తీగా ఇచ్చినట్టు ఉంటుంది, మన సాటిస్ఫై కూడా ఉంటుంది.